పైసలు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు. పైసలు ఇస్తారట, కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టాలట. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారు. బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ఖర్చు భరిస్తామంటున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మరి ఎవడి పారిశ్రామికవేత్త, ఎవడి బిల్డరు? మొత్తం పైసలున్న బిల్డర్లు ఈ పారిశ్రామికవేత్తలంతా మీరు తయారు చేసిన వాళ్ళే. ఒక మెగా దగ్గర నుంచి, ఒక రామేశ్వరరావు దగ్గర నుంచి, ఒక వాసవి దగ్గర నుంచి, ఒక ఇట్లాంటి ఈ పెద్ద మాఫియా ఉంది కదా, వీళ్ళంతా మీరు తయారు చేసిన మీ బినామీలే వీళ్ళంతా. మరి పైసలు ఇచ్చి గవర్నమెంట్ని పడగొట్టాలన్న ఆలోచన చేయమంటున్నదంతా ఎవరు? మీ వాళ్ళే ఉంటారు. ఆయన ఏదో ఎమోషన్గా ఏదో చెప్పబోయిండు, కానీ ఇరికిచ్చేసిండు. బీఆర్ఎస్ పార్టీని ఇరికిచ్చిండు. మొన్న కూడా ఏదో మాట మాట్లాడినట్టున్నాడు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. అసలు ఎందుకు పడగొట్టాలా, ఎందుకు ఇరగొట్టాలా, ఎందుకు తుంచేయాలా? ఇప్పుడు ప్రజలు మీకు అంత అరాచకాన్ని భరిస్తూ 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు. ఒక గవర్నమెంట్ని ఎన్నుకున్నారు, 15-16 నెలలు అవుతున్నది. అప్పుడే కూల్చవతల పడేయాలనా? కూల్చవతల పడేసి మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టాలా? అసలు ఎవడా బిల్డరు, ఎవడా పారిశ్రామికవేత్త ఖర్చు భరిస్తామంటున్న వాళ్ళు? ఎందుకు, ఏమైంది ఇక్కడ? విషయం ఏంటి అంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ తగ్గిందని ఒక చర్చను తీసుకొస్తున్నారు. పోయిన గవర్నమెంట్ పోకముందే మొత్తం పర్మిషన్స్ తెచ్చుకొని రెడీగా ఉన్నారు కన్స్ట్రక్షన్ చేయడానికి. కొంటోడు లేడు. ఈ వెస్ట్ సైడ్ మొత్తం మీరు అటు పోతే కోకాపేట్, ఇటు గోపన్పల్లి ఇటు సైడు, షేర్లింగంపల్లి ఇటు సైడ్ వెళ్ళిపోతే కొన్ని వేల ఎకరాలకు సంబంధించిన బిల్డింగ్ పర్మిషన్స్ ఆల్రెడీ తెచ్చేసుకున్నారు. ఇప్పటికి ఇంకా కొన్ని కట్టి ఉన్నాయి. మొత్తం 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు. కొంటోడు దిక్కులేడు. ఎన్ని కొంటారు, ఏమని చేస్తారు? వీళ్ళు ఏం చేసి రేటు కూడా అమాంతం ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కించి అక్కడ నిలబెట్టి పెట్టిరు. ఇప్పుడు ఏ ఫ్లాట్ అక్కడ అటు సైడ్ వెళ్ళి కొనాలన్నా 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల తక్కువ ఎక్కడ ఫ్లాట్ లేదు. ఎన్ని కొంటారు కొన్నోళ్ళు కూడా? ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి అక్కడ. ఇది ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలది ఒక కారణం అయి ఉండొచ్చు. రెండోది, పోయిన గవర్నమెంట్ హయాంలో చేసినటువంటి అరాచకమైన పరిపాలనకు కూడా ఈ రియల్ ఎస్టేట్ పడిపోవడానికి, లేకపోతే అమ్మినే కొనకపోవడానికి కారణం. ఇప్పుడు ఆ బ్యాచే కలిసి ఏదేమైనా చేసి కూరగొట్టాలి గవర్నమెంట్ని. ఈయన ఓపెన్ అయిపోయిండు. ఏదో చెప్పుదామనుకున్నాడు, ఏదో లైన్ వెళ్తుంది అంటే అంత తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు అని చెప్పడానికి ఆయన బిల్డర్లని, పారిశ్రామికవేత్తలని వాడుకున్నాడు. ఇప్పుడు ఈయన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు మేము ఖర్చు భరిస్తాం కూలగొట్టండి అనేవాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయి ఉంటారు ఈయనతో చెప్పిన వాళ్ళు? అంటే ఎమ్మెల్యే స్థాయి సర్కిల్స్లో, పెద్ద పెద్ద లీడర్ల సర్కిల్లో ఉన్న బిల్డర్లు ఎవరుంటారు? సామాన్య బిల్డర్లు ఎవరు ఉండరు. ఈ మాఫియానే ఉంటుంది. ఎందుకు వాళ్ళకి భయం అవుతున్నది? ఏదేమైనా గవర్నమెంట్లో మళ్ళీ ఇప్పుడు ఈ మాలాంటి వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు ఇంకా అరాచకం చేయడానికి, ఇంకా చెరువులు కబ్జా చేయడానికి, ఇంకా గవర్నమెంట్ భూములు కబ్జా చేయడానికి అవకాశం లేకుండా పోతున్నది కదా. దానికోసం భయపడుతుంటారు. సరే, కొన్ని కంపెనీలు లాలూచి పడ్డాయి ఆల్రెడీ ఈ గవర్నమెంట్తో కూడా. అదొక దందా. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఖర్చును తాము భరిస్తామంటున్నారని తెలిపారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదని అన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి ప్రసంగించారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దుబ్బాక నుంచి భారీగా కార్యకర్తలు తరలిస్తామన్నారు. ఈయన ఒక కత్తిపోటు డ్రామా ఆడి ఎలక్షన్లో గెలిచిండు. తర్వాత ఏమైంది? ఇప్పుడు బీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నారు కదా, కూల్చేద్దాం అనుకుంటున్నారు కదా. మరి ఎంపీ ఎలక్షన్లు ఎటు బాయ్? ఎంపీ ఎలక్షన్లో నువ్వు నీ మెదక్ ఎంపీ స్థానం ఎవరికి పోయింది? నీ మీద పోటీ చేసి ఓడిపోయిన అదే రఘునందన్ రావు ఎంపీ అయిపోయింది కదా. నీ కత్తిపోటు డ్రామాతో బీఆర్ఎస్ గెలిచిందట, నువ్వు గెలిచినావు. మరి ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయలే? మీరే వచ్చే అవకాశం ఉంది కదా, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయలే?